Ganga Goya. Ya, oi. Unelo to. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తేమ తప్ప తాలు తలుపు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నదాతలు విపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల మిల్లర్లు 1 క్వింటాలకు 5 నుండి 10 కిలోల దోపిడీకి నిరసనగా రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్తో జగిత్యాల జిల్లా వ్యవసాయ రైతాంగం పిలుపునిచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, బంద్ నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితులేంటి? తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. జగిత్యాల జిల్లాలో రైతాంగం ఇచ్చిన బంద్ పిలుపు మేరకు అక్కడక్కడ కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. అంటే బంద్ ప్రభావం అంతగా కనపడట్లేదు. పెట్రోల్ బంకులకు సంబంధించి పూర్తిగా బంద్ ఉన్న పరిస్థితి అయితే ఉంది. రవాణా వ్యవస్థలో మాత్రం ఎలాంటి మార్పు కనబడట్లేదు. ఆర్టీసీ బస్సులు ఇతర రవాణా వాహనాలన్నీ కూడా యథావిధిగా తిరుగుతున్నాయి. అంతేకాకుండా వ్యాపార సముదాయాలు కూడా ఇప్పుడిప్పుడే తెరవడం కూడా ప్రారంభించారు. అంటే బంద్ ప్రభావం అంతగా కనబడట్లేదని చెప్పవచ్చు. అంటే ఈ వ్యాపార సముదాయాలు దాదాపుగా 10 గంటల ప్రాంతంలో 10-11 గంటల ప్రాంతంలో తెరుచుకుంటాయి కాబట్టి ఇప్పుడు కనబడే అవకాశం అయితే ఉంటుంది. ఈ బంద్ కు గాను బీజేపీ కార్యకర్తలు కూడా మద్దతు పలికారు. ఏదైతే జగిత్యాల జిల్లాలో వరి తాలు తేమ తరుగు పేరుతో క్వింటల్కు 7 కిలోలు వరకు ఇస్తున్నారని చెప్పి రైతాంగం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గత 2 రోజుల క్రితం వారు ఏదైతే రహదారిపై కూడా ధర్నా చేసి తమ నిరసన కూడా వ్యక్తం చేశారు. అంతేకాకుండా అంటే ఇటీవల 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ఐకేపీ సెంటర్ లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఉంచిన వరి కూడా పూర్తిగా మళ్ళీ తడిచే పరిస్థితులు ఉన్నాయి. తమకు ఇలాంటి రక్షణ లాంటి కవర్లు టార్పాలిన్ కవర్లు కూడా ఇవ్వట్లేదంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో లారీలు కూడా తగిన సంఖ్యలో కూడా అందించట్లేదు, తమ ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదు అని చెప్పేసి వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకు గాను ఈరోజు జగిత్యాల బంద్కు పిలుపునిచ్చారు వెన్నెల. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.